అది 2002వ సంవత్సరం. విశాఖపట్నంలో అడుగుపెట్టని ఒక పాత భవనం ఉంది. ఇది 100 ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ భవనం కాలక్రమంలో పాడుపడిపోయింది. కానీ ఈ భవనంలో నివసించిన వారు కొందరు కనుమరుగైపోయారని కథలు ప్రచారంలో ఉన్నాయి. రవి ఒక ఫోటోగ్రఫర్. అతనికి పాత భవనాలన్న విచిత్రమైన ప్రదేశాలను చిత్రీకరించే అభిరుచి. ఒక రోజు ఈ భవనం గురించి విన్న రవి తన మిత్రులతో కలిసి అక్కడికి వెళ్ళాలని అనుకున్నాడు. రవి, అతని స్నేహితులు మహేష్, కిరణ్, సంతోష్ రాత్రి 11 గంటలకు భవనాన్ని చేరుకున్నారు. చుట్టూ చీకటి, గాలిలో విపరీతమైన చల్లదనం. లోపల అడుగు పెడితే ధూళితో కప్పబడి ఉన్న ఫర్నిచర్ చుట్టూ సాలిళ్ళు చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడ నిజంగా ఎవరైనా ఉంటారా అంటూ మహేష్ నవ్వుతూ అడిగాడు. అది తెలీదు గాని ఎవ్వరు ఇక్కడ ఎక్కువ సమయం ఉండలేరట అని రవి వాళ్ళ స్నేహితులతో చెప్పాడు. అందరూ గదులను అన్వేషించడం ప్రారంభించారు. అంతలో పై అంతస్తు నుండి చప్పట్ల శబ్దం వినిపించింది. ఒక్కసారిగా అంతా మౌనంగా మారింది. అక్కడ ఎవరైనా ఉన్నారా అని కిరణ్ పెద్దగా అరిచాడు. కానీ సమాధానం రాలేదు. అవతలి గదిలో ఏదో కదులుతున్నట్టు సంతోష్ నిశ్శబ్దంగా చెప్పాడు. రవి కెమెరాతో ఆ గదిలో అడుగు పెట్టాడు. లోపల ఓ చిన్న అద్దం ఉంది. ఒక్కసారిగా అద్దంలో నల్లటి నీడ కనిపించింది. రవి భయంతో వెనక్కి వెళ్ళాడు. అంతలోనే గది తలుపులు కొట్టుకోవడం మొదలు పెట్టాయి. మిగతా వారంతా భయంతో పరిగెడుతూ బయటికి వచ్చారు. కానీ రవి మాత్రం గదిలోకి వెళ్లి ఆ అద్దాన్ని తాకాడు. ఒక్కసారిగా రవి గట్టిగా కేకలు పెట్టి నేలపై పడిపోయాడు. కిరణ్, మహేష్ అతన్ని లేపడానికి పరుగులు తీశారు. రవి ఏమైంది? కానీ రవి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని కళ్ళు నెమ్మదిగా ఎర్రగా మారాయి. నేను ఇక్కడ ఉండాలి, వాళ్ళు నన్ను వదలరు అని అర్థం కాకుండా మాట్లాడాడు. భయంతో తన స్నేహితులు రవిని బయటికి తీసుకెళ్తున్నారు. కానీ అంతలో తలుపులు మూసుకుపోయాయి. అరుపులు, చప్పుళ్ళు, ఒక్కసారిగా అద్దం ముక్కలైపోయింది. చూస్తే రవి ఎక్కడ కనిపించలేదు. రవి చేతిలో ఉన్న కెమెరా కింద పడి ఉంది. ఆ రోజు నుంచి రవి ఎక్కడ కనిపించలేదు. అతని కెమెరాలో చివరి ఫోటో ఒక భయంకరమైన రూపం కనిపించింది.